బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళదామని పార్టీ శ్రేణులతో అన్నారు. పార్టీ నాయకులతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే చేస్తుందన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదన్నారు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడదామన్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు కేసీఆర్. ఎరువులు దొరక్క రైతులు అవస్థల పాలవుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వట్లేదన్న కేసీఆర్, కరెంటు కూడా సరిగ్గా రావడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటన్నింటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ను నిలదీయాలని సూచించారు.